హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. మీకైతే ఈరోజు ములక్కాయల రసం అనేది చూపించబోతున్నాను. ముందుగా ములక్కాయలు 4 తీసుకొని ఇలా వాష్ చేసుకుని కట్ చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా బెల్లము, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు, సన్నటి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 2 టమోటాలు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నని ఆవాలు, ఒక ఎండుమిరపకాయలు గిల్లి వేసుకుందామండి. 4 రెబ్బలు చిన్నులపాయలు కూడా వేసుకుందాము. వేసుకొని ఇవన్నిటిని ఇలా కలుపుకుందాము. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి పసుపు చిటికెడు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకుని ఈ ముక్కలు అనేవి ఉడికించుకోవడానికి మూత అనేది 10 నిమిషాలు పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత ముక్కలు చూసారా ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు ఇందులోకి టమాటాలు మిక్సీ పట్టుకున్న జ్యూస్ అనేది ఇందులోకి వేసేసుకుందాము. మీకైతే ఇలా వేసుకోకపోతే టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసేసుకుందాము. ఇందులోకి 1.5 స్పూన్ కారం అనేది నేనైతే వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. కారం వేసి ఇలా ఒక్కసారి కలుపుకుందాము. ఇందులోకి బెల్లం ముక్క అనేది వేసుకుందామండి. వేసి ఇలా ఒక్కసారి కలుపుకుందాము. నేనైతే ఇక్కడ వాటర్ పోసుకోవట్లేదు. మీకు రసం అనేది ఎక్కువ కావాలంటే 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత చూసారా ఇలా రసం అనేది కాగుతున్నాయండి. ఇప్పుడు ఉప్పు కారం అనేది చూసుకుందాము. నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. 2 నిమిషాల తరువాత చూసారా రసం అనేది బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అట్టు పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత కట్టేసుకొని మనం ములక్కాయ రసం అనేది సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ములక్కాయ రసం ఎంతో సింపుల్గా టేస్టీగా. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ములక్కాయల రసం అనేది ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.